సింగరేణి అంతటా వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ షురు అయింది. ఈ నెల 1 నుంచి అర్జీలు స్వీకరిస్తామని ప్రకటించిన యాజమాన్యం అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటోంది. కార్మికులకు అవగాహన కల్పించేందుకు గనుల దగ్గర సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనవరి 1 నుంచి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్న ఆదివారం కావడంతో బ్రేక్ పడింది. ఇక సోమవారం గనులు, డిపార్ట్మెంట్లు, ఏజెంట్, జీఎం కార్యాలయాల దగ్గర అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసింది యాజమాన్యం. 38 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకు ఇంకా 17 నెలలుంది. మాకు ఈ వారసత్వం ఉద్యోగాలు తెచ్చినందుకు కేసీఆర్ సార్కు, కవిత మేడం గారికి, ఎంపీ వివేక్ గారికి కోటి దండాలు. ఇప్పుడు కేసీఆర్ సారు మాకు ఉద్యోగాలు కల్పించినందుకు సింగరేణి కార్మికులం అందరము బాగా ఉత్సాహంతో మళ్ళా గెలిపిస్తాం, ఉత్సాహంతో ఉన్నాం. చిన్న పనిస్తాను. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మనకు సంతోషంగా ఉన్నది. మాకు పనుడు మాకు రావనుకున్నాం. నొప్పులతోటి, కాళ్ళ నొప్పులతోటి, నడుము నొప్పులతోటి లేవకుండా హాస్పిటల్ కూడా తిరిగినాం. ఆయన దయ వల్ల, ఆ తల్లి దయ వల్ల మాకు పనులు ఇప్పించాడు. మేము 10,000 నమస్కారం పెడుతున్నాం. పాలపోయి చేసుకుంటాం. దరఖాస్తులపై ఉద్యోగులకు పూర్తిగా అవగాహన కల్పిస్తుండటంతో కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం చెప్పినట్టుగా ప్రస్తుతం ఏడాది సర్వీస్ ఉన్న కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ యొక్క వారసత్వ ఉద్యోగాల గురించి మేము చాలా కాలం నుంచి ఎదురు చూసాము. అయినా కానీ ఏ యూనియన్ అయినా కానీ సాధించి పెట్టలే, ఉన్నటువంటి హక్కులను పొడగొట్టిండ్రు. ఈ టీపీజీకేఎస్ వచ్చినప్పుడు వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు సంపాదించి ఇవ్వడం జరిగింది ఈ వారసత్వ ఉద్యోగాలు అనేటువంటి. ఈ సందర్భంగా కవితక్క గారికి మరియు కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటాము. జిల్లాలోని శ్రీరాంపూర్లో ఎక్కువ మంది వారసత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే చాలా మంది కార్మికులు అసంపూర్తి సమాచారంతో అప్లికేషన్లు తీసుకువస్తుండటంతో అధికారులు తీసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్నా వారిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి కావాల్సిన సర్టిఫికెట్ తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఆరోగ్య సంబంధిత కారణాల చేత ఏదైతే పదవి విరమణ వారికి ఏదైతే ఆ దరఖాస్తుతో పాటు వారికి ఎంప్లాయ్మెంట్ కార్డు, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు, ఓటర్ ఐడి, విద్యా అర్హతలు, ఎల్టీసీ ఫామ్ ఇవన్నీ కూడా జతపరుస్తూ అప్లికేషన్ ఇచ్చినట్లయితే అవన్నిటిని పరిశీలించి దాని మేరకు వారిని మెడికల్ చెకప్కి పంపించి ఆ తర్వాత మెడికల్ అన్ఫిట్ చేసి వారికి ఏదైతే ఆరోగ్య సంబంధిత కారణాల చేత వాళ్ళు పదవి విరమణ పొందుతున్నట్టుగా ధృవీకరించి వారి యొక్క డిపెండెంట్కి అల్లుడు కానీ, కొడుకు కానీ, తమ్ముడు కానీ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న ఎలిజిబుల్ డిపెండెంట్స్కి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలు సీఎం కేసీఆర్ చెలువే అంటున్నారు కార్మికులు. ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు తీస్తున్న తమ కుటుంబానికి భరోసా గాని, రక్షణ గాని ఉండేది కాదని, ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్తో ఆ భయం పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.